ఎప్పుడైనా సగ్గుబియ్యంతోటి టిఫిన్ చేశారా? అయితే ఇప్పుడు ఈ వీడియో చూడండి. సగ్గుబియ్యంతోటి గనుక ఒకసారి ఇలా చేసుకొని తిన్నారంటే ఎప్పుడు చేసుకొని తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటదనమాట. పైగా హెల్తీ కూడా. ఎక్కువ వేడి చేసినప్పుడు మనం సగ్గుబియ్యంతో జావ చేసుకొని తాగుతాం కదా! సో, అలాగే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇందులో బెల్లం కూడా వేసి స్వీట్ లాగా చేయొచ్చు. ఇలాగా ఉప్మా లాగైనా చేయొచ్చు అనమాట. మనకు నచ్చినట్టు ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలా మనం ఉప్మా లాగా చేసేటప్పుడు ఒక గంట ముందు సగ్గుబియ్యాన్ని నానబెట్టేసుకొని అలా పక్కకు తీసి దేవేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెము వేసిన పప్పులు, పచ్చిమిరపకాయలు, తెల్లవాయలు దంచి పోపేసుకోవాలన్నమాట. అయితే ఇందులో మనం పోపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు పోపేసేసుకోవాలి. మనం దంచి వేడ్చిన పప్పులు, పచ్చిమిరపకాయలు అవి వేసాను చూడండి, అవి తినేటప్పుడు పంట కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే స్పైసీ కూడా. చూడడానికైతే చాలా బాగుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. ఇలా చూసేటప్పుడు కొంచెం జిగట జిగటగా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.